సమయంలో ప్రియ తండ్రి గారు జయశాలి పీడి సుందరరావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారు రాగానే మీకే కాదు మాకు కూడా వైబ్స్ వస్తున్నాయి కనుక వారి ప్రజెన్సే మనకందరికి ప్రత్యేకమైన ఆశీర్వాదం. వారి అనుభవం, వారి జ్ఞానం, వాటితో పాటు కేవలం వారి ప్రజెన్స్, వారు అక్కడ కూర్చోవడమే మనకు ఒక అద్భుతమైన ఒక ప్రోత్సాహాన్ని, ఒక ధైర్యాన్ని ఇస్తుంది. మరి ప్రసన్న బాబు గారు ఒక పాట ప్రత్యేకంగా పాడమని అడిగారు, అందుకే ఒక శరణం కత్తిరించాను. నాకు సమయం విలువ తెలుసు కనుక 139వ కీర్తన 14వ చరణంలో, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి, అందువలన నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాననే మాట ఉంటుంది. ఆ మాటనే పల్లవిగా మొదలుపెట్టి మరి ఆయన మనల్ని కలుగు చేసిన విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆలోచించి రాసిన పాటిది ఈ పాట. ఇది కూడా 2 చరణాలు పాడి వినిపిస్తాను. నన్ను కలుగజేసిన విధము తలపోసిన భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున. కొంచెం ట్రాక్ పంచి. నన్ను కలుగజేసిన విధము తలపోసిన భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున. స్తుతులు చెల్లించుచున్నా అందువలన, స్తుతులు చెల్లించుచున్నా అందువలన, నన్ను కలుగజేసిన విధము తలపోసిన భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున. తన స్వరూపమున నరుని నిర్మించిన అందమైన సృష్టిపైన అధికారమిచ్చిన, తన స్వరూపమున నరుని నిర్మించిన అందమైన సృష్టిపైన అధికారమిచ్చిన, దేవుడు తన కంటే కొంతే నన్ను తక్కువగాను చేసెను. దేవుడు తన కంటే కొంతే నన్ను తక్కువగాను చేసెను. ఇంత కృప పొందే యోగ్యం ఏముంది నాలోన, స్తుతులు చెల్లించుచున్నా అందువలన, స్తుతులు చెల్లించుచున్నా అందువలన, నన్ను కలుగజేసిన
విధము తలపోసిన భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున. ఘనపరచదగిన మన ప్రభువు చేసిన దివ్యమైన ఆకాశమును తారలను చూచిన ఘనపరచదగిన మన ప్రభువు చేసిన దివ్యమైన ఆకాశమును తారలను చూచిన దేవుడు నన్ను దర్శించుటకు నరుడను ఏ పాటి వాడను. దేవుడు నన్ను దర్శించుటకు నరుడను ఏ పాటి వాడను. ఇంత ఆత్మీయ బంధం ఏలనో నాతోనా స్తుతులు చెల్లించుచున్నా అందువలన. స్తుతులు చెల్లించుచున్నా అందువలన. నన్ను కలుగజేసిన విధము తలపోసిన భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున. థ్యాంక్ యూ.